ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. విరాట్ లేని లైఫ్ నాకు కూడా వద్దు అంటూ అరుస్తూ ఎదురుగా ఉన్న లోయలోకి దూకిపోయాను. ఎక్కడి నుండో చాలా లోతుగా వచ్చింది వాయిస్ వసు అని. వందల సార్లు విన్నా నా పేరు. ఆ వాయిస్ గుర్తుపట్టలేనా నేను? విరాట్ అంటూ గట్టిగా అరిచి చుట్టూ వెతుకుతూ ఉన్నాను. మామయ్య, నాన్న, అన్నయ్య, నాకు విరాట్ వాయిస్ వినపడింది. ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు, వెతుకుదాం రండి అంటూ అందరినీ తొందర చేశాను. మళ్ళీ ఇంకోసారి పోలీస్ అందుకుంటూ ఈవిడ కొంచెం ప్రెషర్ తీసుకోవడం వల్ల అలా అంటున్నారు. మేమంతా చెక్ చేశాం సార్ అంటూ వాళ్ళు చెప్పగానే, లేదు మామయ్య, నాకు వసు అన్న వాయిస్ వినపడింది. నన్ను విరాట్ తప్ప అలా ఎవ్వరూ పిలవరు. ప్లీజ్ ఒక్కసారి చూద్దాం రండి అంటూ అందరికీ చెప్పాను నేను. భాస్కర్ అంకుల్ పోలీస్తో మాట్లాడేసరికి వాళ్ళు మీ ఇష్టం అన్నారు. విరాట్ అంటూ మా కారులో ఇంకా ఢీ కొట్టిన కారు వైపు మొత్తం వెతుకుతూ ఉన్నాను. బస్లో ఏమైనా ఉన్నాడా అనుకుంటూ చాలా వెతికాను. నాతో పాటు మామయ్యలు, అన్నయ్య, నాన్న అందరూ వెతికారు. వెతికి వెతికి నాలో ఉన్న చిన్న ఆశ కూడా ఇంకా చనిపోయినట్లేనా అనుకుంటూ గుండెల మీద చెయ్యేసుకున్నాను. నువ్వు కొట్టుకుంటున్నావంటే విరాట్ గుండె కూడా ఎక్కడో కొట్టుకుంటుంది అనే కదా అర్థం. ప్లీజ్ స్వామి, విరాట్ ఎక్కడున్నాడో చూపించు అంటూ ఆ ఘాట్లో ఒక మూలకి ఉన్న ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాను నేను. సడన్గా ఇంకొంచెం గట్టిగా వసు అన్న పిలుపు వినపడింది. ఈసారి ఆ పిలుపు నాతో పాటు అక్కడ ఉన్న అందరికీ వినపడటంతో అందరూ పిలుపు వచ్చిన వైపు చూశారు. రగులుకుంటున్న బస్సులో నుండి ఆ పిలుపు వచ్చింది అని అందరికీ అర్థమైపోయింది. అందరం మళ్ళీ బస్ దగ్గరికి పరిగెత్తాం. సార్, ఈ బస్సులో అయితే ఎవరూ చనిపోలేదు. ఆల్మోస్ట్ అందరినీ క్లియర్ చేసి అంబులెన్స్ ఎక్కించాం. ఇంకా మిగిలి ఎవరూ లేరు అని ఆ హాస్పిటల్ బాయ్ చెప్పడంతో, లేదు విరాట్ ఇక్కడే ఉన్నాడు, మీకు టైర్డ్గా అనిపిస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఎవ్వరూ రాకపోయినా నేను బస్లోకి ఎక్కాను. మొత్తం వెతికాను. సీట్స్ కింద పడిపోయి ఎలా పడితే అలా విండోస్ అన్నీ పగిలిపోవడం అలాగే ఉంది. మొత్తం బస్ వెతికినా అంటే డ్రైవర్ పార్ట్ వరకు మంటలున్నాయి. మిగతా మొత్తం చూసినా కూడా నాకు విరాట్ కనబడలేదు. విరాట్ ప్లీజ్ ఇంకొకసారి వసు అని పిలువు, నేను కనిపెట్టేస్తాను అని దేవుణ్ణి కోరుకుంటూ మొక్కుకుంటూ నా ప్రయత్నం ఆపకుండా విరాట్ కోసం వెతుకుతూనే ఉన్నాను నేను. మరోసారి చిన్నగా వచ్చింది విరాట్ వాయిస్ వసు అని. దాంతో అతను ఎక్కడ ఉన్నాడో నాకు ఈజీగా అర్థమైపోయి నాకు దగ్గరలో ఉన్న ప్రశాంత్ నేను పిలిచాను. విరాట్ వాయిస్ ఇక్కడి నుండి వస్తుంది అని. కానీ అన్నయ్య, పండు ఇక్కడ మొత్తం మంటలున్నాయి, విరాట్ ఇక్కడ ఉండి ఉండడు అని చెప్తుంటే, లేదన్నయ్య నాకు వాయిస్ ఇక్కడి నుండే వినపడింది అంటూ మొత్తం ఆ డ్రైవర్ పోర్షన్ అంతా వెతికాము. కానీ విరాట్ కనబడలేదు. అక్కడేమన్నా ఉన్నాడా అన్న ఐడియా నాకు వచ్చి వెంటనే బస్ దిగేశాను. అదే బస్ డ్రైవర్ పోర్షన్ కింద భాగంలో వెతికాను. ముందుగా విరాట్ చెయ్యి నాకు కనబడింది. దాంతో అది పట్టుకుని బయటికి లాగాలి అని చూస్తే నా వల్ల అవ్వలేదు. అందుకే మళ్ళీ అందరినీ పిలిచాను. విరాట్ ఎక్కడున్నాడు అని ప్రశాంత్ అన్నయ్య ఫాస్ట్గా వచ్చి విరాట్ని బయటికి లాగాడు. పూర్తిగా విరాట్ని చూస్తే తప్ప నేను మళ్ళీ మామూలు స్థితికి అవ్వలేదు. కొన ఊపిరితో ఉన్నాడు విరాట్ అంటూ గట్టిగా పట్టుకొని నేను ఏడుస్తూ ఉంటే నేను కింద పడకుండా అలాగే హోల్డ్ చేసి నన్ను చూసుకుంటూనే విరాట్ కింద పడిపోయాడు. విరాట్ ఏమైంది అని నేను చెంపలు తడుతూ మావయ్య వైపు చూస్తుంటే అప్పుడు కానీ ఆయనకి చలనం వచ్చి ఊపిరి ఆడలేదు అనుకుంటా. అప్పటి వరకు ఒక్కగానొక్క కొడుకు ఏమైందా అని చాలా బాధపడ్డాడు. ఇంకోసారి విరాట్ పై చూసి చెంపలు తడుతూ స్పృహలోకి తీసుకొద్దామని నేను ట్రై చేస్తున్నా కూడా అస్సలు లేవలేదు. భాస్కర్ మామయ్య ఇమీడియట్గా పోలీసుల రియాక్షన్ మీద గట్టిగా అరిచారు. అందరూ మనుషుల్ని చూసుకుంటే ఇక్కడ మనిషి ఇలా ఎలా దొరుకుతాడు, కొంచెం మైండ్ బాడీ ఇక్కడ పెట్టి పని చేయండి అని చెప్పి అరిచి
విరాట్ని తీసుకుని మిగతా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందామని మా అబ్బాయిని తీసుకువెళ్ళిపోతున్నామని చెబుతూ ప్రశాంత్ అన్నయ్య రాగు పట్టుకుని విరాట్ని కారులో పడుకోబెట్టారు. నేను కూడా వెనకే కూర్చున్నాను. విరాట్ తల నా ఒళ్ళో పెట్టుకుంటూ మావయ్య ఇంటికి ఫోన్ చేసి విమల అత్తయ్యకి చెప్పండి, ఆవిడ కండిషన్ కూడా ఏం బాగాలేదు అని గుర్తు చేయడంతో ఇంకా కొంచెం షాక్లో ఉన్న వర్మ అంకుల్ ఏం రియాక్ట్ అవ్వలేకపోయినా కూడా భాస్కర్ అంకుల్ మాత్రం ఇంటికి ఫోన్ చేసి యామిని ఆంటీతో విరాట్ బాగున్నాడు అని చెప్పాడు. నిజానికి మాకు విరాట్ దొరికాడు, అదే చాలా సంతోషం. అందుకే అలా చెప్తే అయినా విమల ఆంటీ కాస్త స్పృహలోకి వస్తారు అని. విరాట్ బాగున్నాడు అన్న భాస్కర్ అంకుల్ మాటకి నేను ఒకసారి విరాట్ బాడీ మొత్తం చూశాను. ముఖానికి ఏమీ అవ్వలేదు, కానీ బాడీ మొత్తం రక్తమయం అయిపోయింది. ఎక్కడ దెబ్బ తగిలిందో కూడా అర్థం అవ్వకుండా ఒక ముఖం తప్ప మొత్తము రక్తం కారిపోతూ ఉంది. ఎప్పుడూ మొండిగా ఉండేవాడు మొండోడు ఈరోజు అందరినీ ఎంతలా ఏడిపిస్తున్నాడు అని విరాట్ని బయటికి అరుస్తూ చంపల మీద తడుతూ ఈ లోకంలోకి తేవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను నేను, కానీ స్పృహలోకి రావడం లేదు. ఇంకా మా ఊరికి తీసుకొచ్చేశాక మంచి పేరున్న మామయ్యకి తెలిసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో విరాట్ని ఎమర్జెన్సీ పర్పస్తో జాయిన్ చేయించారు. కానీ అంత ఈజీగా వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. యాక్సిడెంట్ కేస్ పోలీస్ కన్ఫర్మేషన్ ఉంటేనే మేము జాయిన్ చేసుకుంటాము అని అన్నారు. కానీ వర్మ అంకుల్ వాళ్ళకి బాగా తెలిసినందువలన ఇంకోసారి ఇన్స్పెక్టర్కి కాల్ చేసి కన్ఫర్మేషన్ ఇప్పించి విరాట్ని జాయిన్ చేశారు. నా కళ్ళ ముందే విరాట్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్లి తలుపులు బిగించేశారు. 5 నిమిషాలకే డాక్టర్ బయటికి వచ్చి వర్మ నువ్వేమీ కంగారు పడకు, అబ్బాయికి హార్ట్ బీట్ బాగానే ఉంది కానీ అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం ఆనందపడిన మాకు మళ్ళీ ఇంకో షాక్ ఎదురైంది. అందులో ప్రశాంత్ అన్నయ్యకి సాత్విక వదిన ఫోన్ చేసింది. పిన్ని స్పృహలోకి వచ్చింది, అసలు కంట్రోల్ అవ్వడం లేదు, అన్నయ్యని చూడాలి అంటూ ఏడుస్తుంది అని చెప్పడంతో సరే ఈ హాస్పిటల్కి అందరూ రండి, మేము ఇక్కడే ఉన్నామని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రశాంత్ అన్నయ్య. నిజానికి వీళ్ళ మాటలకి నాకు కొంచెం మైండ్లోకి ఎక్కుతూ వినపడుతూనే ఉన్నాయి. నేను మాత్రం వీటన్నిటికీ వినపడకపోయినా కూడా ఏదో ఒక పక్కకి చూస్తూ మళ్ళీ విరాట్ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూ ఆరోగ్యంగా బయటికి వస్తే అదే చాలా అనుకుంటున్నాను నేను. మరో అరగంటలో ఇంటి దగ్గర నుండి అమ్మ, అత్తయ్య, సాత్విక వదిన అందరూ వచ్చారు. కానీ ఐసీయూలోకి వెళ్ళిన డాక్టర్స్ మాత్రం బయటికి వచ్చి ఇంకా ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. విరాట్ బ్రతికి ఉంటే అంతే చాలనుకుంటూ బలంగా కోరుకుంటూ ఉన్న చోట కూర్చుండిపోయాను. ఎటో చూస్తూ ఉన్నాను నేను. అత్తయ్య అప్పుడే స్పృహలోకి వచ్చారేమో. తడబడుతూ నడుస్తూ విరాట్ ఎక్కడండి అని అడిగింది. ఐసీయూలో ఉన్నారు విమల, మన విరాట్కి ఏం అవ్వదు, నువ్వు టెన్షన్ పడుకో అని మావయ్య అంటూ ఉంటే టెన్షన్ తీసుకోకుండా ఎలా ఉండమంటారండి? లోపల ఉన్నది నా కొడుకు, నా పేగు తెంచుకుని పుట్టినవాడు. వాడు చావు బతుకులో ఉంటే నా కన్న పేగు ఊరుకుంటుందా? ఒక్కసారి వాడి దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని అరుస్తూ వర్మ మామయ్య మీద కొడుతూ ఆయన మీద అలాగే వరిగిపోయింది. ఆవిడ పేగు తెంచుకుని పుట్టినవాడు, మరి నాకు నా ప్రాణం అయిపోయినవాడు కదా. విరాట్కేమన్నైతే నేనేంటి అన్న ప్రశ్న నాలో మెదిలింది. అందరినీ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఏమైంది ప్రశాంత్ అని అడిగింది సాత్విక వదిన. బెంగళూరుకి వెళ్ళే రోడ్లో ఘాట్స్ దగ్గర యాక్సిడెంట్ అయింది. 2 కార్స్ అలాగే ఒక బస్ ఢీ కొట్టుకున్నాయి. ఇంకా క్లియర్గా అంటే బావలేస్తే కానీ తెలీదు అంటూ చెప్పాడు ప్రశాంత్ అన్నయ్య. లోపల డాక్టర్స్ బయటికి వచ్చారు అప్పుడే. కానీ మేమెవరిని ఏమి అడుగుతున్నా చెప్పకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అసలు ఏమైంది కూడా తెలియడం లేదు. విమల ఆంటీ మళ్ళీ స్పృహ కోల్పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అమ్మ నన్ను పట్టుకుని నా పక్కనే కూర్చుంది. డాడీ డాక్టర్స్ ఏమైనా చెప్తారేమో అని చూస్తూ ఉన్నాడు.
భాస్కర్ అంకుల్ మెడిసిన్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఎందుకు గుండె వేగం పెరిగి ఒక్కసారిగా తగ్గిపోతుంది నాకు. నాలుక తడియారిపోయి గొంతు ఎండిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఒకసారి లేచి వెళ్ళి ఐసీయూ విండో నుండి విరాట్ని చూస్తూ ఉన్నా. ఇందాకన్నా బాడీ కనపడి ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం బ్యాండేజ్తో కప్పేశారు. విరాట్ నలా చూస్తుంటే ఏడుపు వస్తుంది చాలా. డాక్టర్స్ అందరూ హరీబరీ అవుతున్నారు. ఎందుకో నాకేం అర్థం కాలేదు. మెల్లిగా గుండె వేగం తగ్గిపోతుంది నాకు. ఊపిరి ఆడని ఫీలింగ్. చూసి చూసి ఇంకా విరాట్ ముఖం కనిపించకపోవడంతో విరాట్ని చూసే అవకాశం లేదని నా మనసుకు తెలిసిందేమో. నాకింక నిలబడే శక్తి లేనట్టు కుప్పకూలిపోయా. అందరూ నన్ను చుట్టుముట్టారు, కానీ నాకు అవేం పట్టడం లేదు. గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది అని మాత్రం అర్థమైంది. ప్రేమించే దాంట్లో నాకన్నా నువ్వే ముందున్నావు, చావులో మాత్రం నేనే ముందుంటాను అనుకుంటూ పిచ్చి పిచ్చిగా ముందుకు వెళ్ళిపోతూ వెళ్తున్న నర్స్ చేతిలో ఉన్న సీసర్ తీసుకొని కట్ చేసుకుందామని ఫిక్స్ అయి ఆ సీసర్ లాక్కొని నరం కోసేసుకున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.